కొన్నిసార్లు లోకసమైన వ్యక్తులు నిన్ను అపహాస్యం చేస్తారని కృంగిపోతున్నావు. చాలామంది విద్యార్థులు స్కూళ్ళల్లో లేదా కాలేజెస్లో బుల్లింగ్ చేయబడుతుంటారు. బుల్లింగ్ చేస్తారు కొంతమంది. వారి రూపాన్ని బట్టి బాడీ షేమింగ్ అంటారు, లేదా వారి యొక్క స్థాయిని బట్టి హేళన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలాంటివి ఎక్కువైపోతున్నాయి ఈ రోజుల్లో. అందరిని బట్టి డిప్రెషన్లు పెరుగుతున్నాయి ఈ రోజుల్లో. అలాంటి సిచ్యువేషన్లో కనుక నువ్వు ఉంటే, నీ ఆఫీస్లో కావచ్చు, నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, నీ బంధువుల మధ్య కావచ్చు, కొన్నిసార్లు అందరూ నిన్ను తక్కువగా చూస్తూ హేళన చేస్తూ నువ్వు యేసు ప్రభువుని అంగీకరించినందుకు, ప్రభువుని వెంబడిస్తున్నందుకు నిన్ను చాలా ఇబ్బంది పడుతున్నారు మానసికంగా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువు నిన్ను సమస్త జనముల కంటే ఎక్కువగా ఎంచాడు ఆయన. అది నువ్వు గమనించాల్సింది. అక్కడ నువ్వు ఫోకస్ పెట్టాల్సింది. ప్రభువు దృష్టిలో నువ్వు ఎంచబడిన వాడు. ఎక్కువగా దేవుడిని ఎంచాడు. నువ్వు తక్కువ వాడు కాదు, నువ్వు అంటరాని వాడు కాదు, నువ్వు అమానుష్యమైన వ్యక్తివి కాదు. ప్రభువు నేను గొప్పగా ఎంచాను అన్నప్పుడు నువ్వెందుకు కృంగిపోతావు? ఇంకెందుకు అధైర్యపడతావు? ఎందుకు బాధపడతావు? వాళ్ళో వీళ్ళో నిన్ను ఏదో అన్నారని ఎందుకు ఇబ్బందులు పాలవుతున్నావు? ప్రభువు నిన్ను ఎంచుతున్నాడు. నువ్వు గొప్పగా ఉండాలని, గొప్పవాడిగా దేవుడు నిన్ను ఎంచాడు.